ఈరోజు జార్జిని కలిశాను. రేపు బాడుగా ఇవ్వని వాళ్ళందరినీ ఖాళీ చేయిస్తాట. అది చెప్పిపోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. వాడు పేడ మొహము. వాడు ఎప్పుడు అలాగైనా చెప్తూ ఉంటాడు. నువ్వు వదిలేనా? అవునయ్యా, వాడిది పేడ మొహమే. కానీ మనం ఇవ్వాల్సిన అద్దె ఇవ్వాలి కదా. అదే కదా మర్యాద. ఏదైతే నేను సెలబ్రేషన్ బాగా చేసుకోండి. నేను బయలుదేరుతున్నానయ్యా. కృష్ణ, ఏంటి మొహం అలా పెట్టుకున్నావు? నేను చెప్పిందంతా మనసులో పెట్టుకోకు. ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు? సెలబ్రేషన్ కంటిన్యూ చేసుకోండి. లాగించండి. ఓకే, గుడ్ నైట్ బాయ్స్. గుడ్ నైట్. వీళ్ళని తీసుకొచ్చిన దానికి 2 ఏనుగులు తీసుకొచ్చినా దించేరా బాబు. రే గుండుమణి, సొంత ఇంట్లో చేసినట్టు చేయకరా, విసిరే. జార్జి, ఏది ఏమైనా వాళ్ళు వచ్చేందరికి వెయిట్ చేయాలి కదా. వాళ్ళు డబ్బుల కోసమే వెళ్ళింది. కొంచెం ఆపమని చెప్పు జార్జి. అనా, దయచేసి దీంట్లో దూరకండి. మీరు ఇంతకు ముందు మీరు చేసిన ఘనకార్యానికి క్లియర్ చేయడానికి కోసమే ఇప్పుడు తీసుకొచ్చాను వాళ్ళని. మీరు చూస్తా గమనుండండి. వచ్చేసారా నాయన. ఎందుకురా కిందకు వచ్చారు? పైకి వెళ్ళి అన్ని సామాన్లు సర్దుకోండి, లేదంటే ఇలాగే అన్ని రోడ్డుకు వచ్చేస్తాయి. అవునులే, అక్కడ సర్దుకుంటానికి ఏముంది? వేసుకుంటానికి చొక్కా చెడ్డీ కూడా లేదు కదా మీ దగ్గర. ప్యాంటు తీసి అలా నుంచుంటారా? చాలా అసహ్యంగా ఉంటది కదా. ఏయ్, ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావు? నువ్వేమన్నా చూసావా? రేయ్, ఏంట్రా అక్కడ? రండిలా. ఏంట్రా, అద్దె సవ్యంగా కట్టరా? లేదన్నా, కరెక్ట్ గానే కడుతున్నావు. ఎక్కడ కరెక్ట్ కడుతున్నారు? అద్దె డబ్బులు అడిగామంటే వాళ్ళ ఇష్టానికి చీటీ డబ్బులు కట్టినట్లు కడుతున్నారు. అప్పుడప్పుడు ఇది అద్దెటం అంటారా? వాళ్ళు అద్దె డబ్బులు ఇవ్వాల్సిన దాంట్లో ఎంత ఉందో బ్యాలెన్స్ తెలుసా? 30,000 దాకా ఇవ్వాలి. జార్జి, ఇలా సడన్ గా వచ్చి అడిగితే ఎలా చెప్పు? అన్నా, మీరు ఇలా మాట్లాడొద్దన్నా. మీరు చెప్పారనే వాళ్ళకి ఇల్లు ఇచ్చాను. ఫస్ట్ 2 నెలలు మట్టికే కరెక్ట్ గా అద్దె ఇచ్చారు వాళ్ళు. దాని తర్వాత టెక్నిక్ గా సీటు కట్టేటట్టు కడుతున్నారు. ఇలా చేస్తే ఎలా చెప్పు? వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కడతానంటే మేము చూసుకుంటూ ఊరుకోవాలన్నమాట. వసోనా, మీరు చెప్తే వింటారన్నా. కాస్త జార్జనకు చెప్పన్నా. సరే, నెక్స్ట్ మంత్. వాసన వాళ్ళు చెప్పేది ఏది మీరు వినొద్దు. ఇలాగే నెల నెల చెప్తా వస్తున్నారు. నేను చూసుకుంటాగా, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళొస్తానన్నా. అలాగే, ఇంకొక నెల. ఒక నెల? వచ్చే నెల. వచ్చే నెలనా? రేయ్, వచ్చే నెల మీరు అద్దె కట్టలేదనుకో, ఈసారి జార్జి రాడు. నేనే వచ్చి ఇంట్లో ఉన్న సామాన్లు బయట ఇసిరేసి తాళం వేసేస్తాను. సరేనా? కృష్ణ, పనికి పోలేదా? లేదన్నా, వెళ్ళాలి. లేట్ అయినా పర్వాలేదు, వెంటనే బయలుదేరు. అలాగే వెళ్తానన్నా. వెళ్తాను. జార్జి, వస్తానయ్యా. వెళ్ళండి. మనం వచ్చిన పని అవ్వలేదు, వీళ్ళని ఖాళీ చేయించలేకపోయాం. ఆ ఎదవులకి డబ్బులు ఇచ్చిందే వేస్ట్ నాకు.